ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని కామెంట్ చేశారు. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఇంత అన్యాయంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్నికలు జరగలేదని ఆరోపించారు. 15 పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించడం దుర్మార్గమని అన్నారు. పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేరి రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగిందని అన్నారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్ల ఫామ్లను పోలీసులు లాగేసుకున్నారని ధ్వజమెత్తారు జగన్. స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప.